నయోమి రూతు మధ్యలో ఏర్పడిన ప్రేమ మా మధ్యలో ఎలా ఏర్పడుతుంది? కోడలు నన్ను ఎలా ప్రేమిస్తుంది? అత్తగా నాకు ఎలా దక్కుతుంది ఆ గౌరవం? అత్తగా నన్ను ఎలా ప్రేమిస్తుంది నా కోడలు? కోడలు అత్తను ప్రేమించడం, అత్త కోడలను ప్రేమించడం, ఇది ఎలా జరుగుతుంది అంటే సొల్యూషన్ ఒకటే. మీరిద్దరు కూర్చుని ఎవరి గురించి మాట్లాడుకోవాలా? దేవుని గురించి మాట్లాడుకోండి. ఇద్దరు కూర్చుని ప్రార్థన చేయండి, మోకాళ్ళు వేసి. ఇద్దరు కూర్చుని బైబిల్ చదువుకోండి. నీకు తెలిసిన ఆవిడకి చెప్పు, ఆవిడ తెలిసిన నీకు చెప్పు. ఇద్దరు దేవుడి గురించి మాట్లాడుకునేంత సఖ్యత, ప్రేమ మీ మధ్యలో ఏర్పడితే మీ మధ్యలో జరిగిన గొడవలు, వచ్చిన విభేదాలు ఇవన్నీ పోతాయా పోవా? మీరు చెప్పండి. పోతాయా పోవండి? దేవుడి మాటలే మీ మధ్యలోకి వచ్చేసిన తర్వాత, ప్రార్థనే మీ మధ్యలోకి వచ్చేసిన తర్వాత, దేవుడే మీ మధ్యలోకి వచ్చిన తర్వాత మీ మధ్యలో వచ్చిన మనస్పర్ధలు, చిన్న చిన్న గొడవలు ఏ పట్టండి అవి పోతాయి. చాలా ఈజీగా పోతాయి అవి. ఎప్పుడైతే దేవుడు వాక్యం మనం చదువుతామో ఒక మాట అనాలనిపించదు, ఒకటి గద్దించాలనిపించదు, ఒకరిని ఏదో ఒకరు హింసించాలనిపించదు. ఎందుకంటే దేవుడి మాటలు మనకి ఏమి నేర్పుతాయంటే ప్రేమ, శాంతి, సమాధానం ఇవన్నీ నేర్పుతున్నప్పుడు ఇద్దరి మధ్యలో ఒక సఖ్యత ఏర్పడుతుందండి. ఇద్దరి మధ్యలో చక్కటి అనుబంధం ఏర్పడుతుంది, ఆప్యాయత ఏర్పడుతుంది, ఒకరి గురించి ఒకరు ఆలోచించుకునే మంచి పరిస్థితులు ఏర్పడతాయి. తెలియదు ఇవన్నీ. మాట్లాడుకోండి, కూర్చొని ఇద్దరు కూర్చొని ప్రార్థన చేసుకోండి. ఇద్దరు కూర్చి అత్త మన కుటుంబం కోసం ప్రార్థన చేద్దాం. మన కుటుంబం నుండి శోధనలు కదా, కష్టాలు కదా, మన పురుషులు, మన ఇంట్లో ఉన్న పురుషులు సరిగా ఉండటం లేదు కదా, నా భర్త బాగోలేదు, నీ భర్త బాగోలేదు, వాళ్ళు బాగుండాలని దేవుడిని అడుగుదాం రా, ఇద్దరు కూర్చొని ప్రార్థన చేద్దాం, మోకాళ్ళు వేసి. ఇద్దరు దేవుడి సన్నిధిని ఏర్పాటు చేద్దాం. కుటుంబంలో ప్రతిరోజు ఖచ్చితంగా దేవుడి సన్నిధి ఏర్పడాలని ఒక రూల్ పెడదాం. మన ఇద్దరం కలిసి భర్తలు వచ్చిన తర్వాత ఇంటికి వాళ్ళు స్నానం చేయగానే అందరం కూర్చొని కుటుంబ ప్రార్థన చేద్దాం, తర్వాత భోజనాలు పెడతామని చెప్దాం. ఎంత బాగుంటాయండి ప్రణాళికలు. అత్త కోడలు కూర్చొని వేసుకుంటే, కుటుంబాన్ని ఇలా బాగు చేసుకుంటే బాగోండి పరిస్థితులు. బాగుపడతాయా? మీరు చెప్పండి. కానీ ఎవరికొంది ఆశ? దేవుడు చెబుతున్నా పట్టించుకోరేటి? అత్త కోడలు ఇంత ప్రేమగా ఉండడానికి కారణం వాళ్ళ మధ్యలో దేవుడు ఉన్నాడు. మళ్ళా చెప్తాను, దేవుడు ఉన్నాడు. ఈ రోజు మనకి ఎవరికి మన మధ్యలో ఏమండి సఖ్యత లేదన్నా, అత్తకి కోడలకి లేదన్నా, భర్తకి భార్యకి లేదన్నా, లేదంటే తల్లిదండ్రులకి పిల్లలకి లేదన్నా సఖ్యత, ఒకటే లోపం ఏంటంటే మీరిద్దరి మధ్యలో ఎవరిని తీసుకురావటం లేదు? దేవుడిని తీసుకురావటం లేదు. దేవుడు వస్తే శాంతి, దేవుడు వస్తే సమాధానం, దేవుడు వస్తే నిజంగానండి నిస్వార్థమైన ఆలోచనలు, దేవుడు వస్తే అన్ని బాగుంటాయి. మనం చేస్తున్న తప్పు దేవుడిని తేవటం లేదు కుటుంబంలోకి.